Hey guys, welcome back to my channel. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సో రాయగడ ఓకే సో అలాగే చిన్న ట్రిప్ వేస్తున్నాం రాయగడకి. గాయస్ ఇంట్లో అయితే పర్మిషన్ గ్రాంటెడ్, కాకపోతే అట్నుంచి అంటే ఇంటికి అయితే రావద్దు. ఓ మళ్ళీ ఫస్ట్ నుంచి అవ్వదు ఇంకా వ్లాగ్ ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఆగదు ఇంకా కటింగ్ లేట్ లేవు. నువ్వే పక్కెళ్ళిపోతున్నావు. ఇట్రా ఉందంటే పర్మిషన్ ఇచ్చినట్టే ఉంది కానీ ఇంట్లో ఇవ్వలేనట్టే ఉంది, అలా ఉంది సిచ్యువేషన్ అన్నమాట. సో అయితే మేము స్టేషన్ కి అయితే వచ్చాము. 25 అయినా ఇంట్లో స్వతంత్రం లేకుండా పోతుంది బాస్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకేం చెప్తాం. గాయస్ ఇగో మంచి పనికి వెళ్ళినా సరే బ్యాగ్ చూసారా, అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఇంటికి రావద్దు అన్నారు, ఇంటికి అయితే రావద్దు అన్నారు. బ్యాగ్ చూసారు కదా. సో ఇప్పుడైతే మనం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ ఎక్కిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. సెంటర్ ప్రెస్ ధర తక్కువ దోల ఎక్కువ. ఇన్ని కొంటావు ఒక చాలు పెట్టేసాం. ఇదొకటి హైడ్ అండ్ సీక్ లవర్స్ కోసం ఆడుకోండి, దాగుడు మూతలు ఆడుకోండి. సో ఇవన్నీ ట్రైన్ లో ఇది కూడా ఆల్రెడీ ఎనర్జీ తాగిసాం. ఓకే, మీకు ఆల్రెడీ చాలా ఎనర్జీ ఉంది. మీరు కొత్త వలస వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడే తీసుకోండి. మా అన్నని గుర్తుపెట్టుకోండి, అన్న చాలా మంచోడు. మాకు 50 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. ట్రైన్ వచ్చేస్తుంది. పదండి గాయస్ పదండి, ట్రైన్ వస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కేద్దాం. లెట్స్ గో. పదండ్రా బాబు. విజయ్ వెంపడ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ మీ. ఈస్ వెరీ షై పర్సన్ బట్ హీస్ వెరీ నాటీ person also, you know. Yes we know you know we are also Bihari చేసినంత చేసి నా మీద హేస్ థింకర్ బ్రో. we know as Bihari. बिहारी का शेर, बिहार का शेर, बिहारी का शान, बिहारी का शान, बिहारी का शान, मॉडल बिहारी का అన్న शान. ఒక్కసారి లుక్ చూసారా బ్రో అదిరిపోయింది. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్. बिहार talking Telugu. బిహార్ కి వెళ్తే you have to pay 1000 rupees fine here if you are talking in Telugu. yes you have to talk in English. ఫైన్. Yes, ఎంతకంటే సరే ఇది. you know the value of the English or British language. of course అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది హైలైట్ పాయింట్. ఇది is English medium college, you know. గైస్ ట్రైన్ Just వచ్చేస్తుంది. only ట్రైన్ వచ్చేస్తుంది గైస్. చిక్కు బండి వస్తుంది. దూరం బాబు దూరం ఎస్టు జరగండి. ఎక్కడికో వెళ్ళిపోద్ది బ్రో. ఎస్టు ఎక్కడికో వెళ్ళిపోద్ది బ్రో. ఇక్కడేనరా ఎక్కడ అయిపోతుంది చూడు, ఇక్కడ అయిపోతుంది చూడు. బ్రో స్కాన్ చేయండి, మనం ఎస్ట్ వెనకాల పరిగెట్టేద్దాం. రెస్ట్ ఇక్కడ దా ఒరే ఎక్కడ రెస్ట్ ఇక్కడ రండ్రా ఇదే రెస్ట్. రండి అదే సార్ మన సీట్లో కూర్చున్నాం. 69 ఓకే స్టార్ట్ చేశారు గైస్. ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసాం. నాగరాజ్ గారు మొత్తానికి గాయస్ ట్రైన్ అయితే ఎక్కిస్తాం. కొంచెం ఎక్సైట్ గా ఉంది, ఏమవుతుందో మాకు తెలీదు. బ్రోకర్ తాగుదానే కదా. చాలా ప్రోగ్రామ్. సరే ప్రస్తుతానికి స్మెల్ అయితే గుమ్మలు కొడుతుంది. కరెక్ట్గా బాత్రూమ్ పక్కన సీట్లు తీసాడు. బుక్ చేసాడు. వాట్ ఐ హావ్ టు డు IRCTC వాడు నాకు ఆ టికెట్ ఇచ్చాడు. 5 మందే కదా. చాలు ఇప్పుడు ఏంటంటే పైకి వెళ్ళేంత వరకు వదలడు. పైకి వెళ్ళి పడుకుని పోతాడు. లాస్ట్ వరకు ఉండాలి. పడుకోవద్దు రే. లేదు పడుకో. జర్నీ ఎంజాయ్ చేద్దాం. మనం బ్లాగ్ లో అంతా కంటిన్యూస్ గా ఉంటాం లాస్ట్ వరకు. మంది హాఫ్ లెంత్ కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఓకే, ఫుల్ లెంత్ క్యారెక్టర్ మామూలుగా లేరు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ 1 2 3 క్యామియో లాగా ఉన్నావు. నువ్వు నేను క్యామియో లాగా ఉన్నావు. మనంతా ఫుల్ లెంత్. హాఫ్ లెంత్ అయితే మనం ఒప్పుకోం బ్లాగ్ లో. సాయిరామ్ ఇప్పుడే ట్రైన్ లో రావడం జరిగింది. టీటీ వచ్చాడు. ఎవరెవరైతే
సారీ ఓకే ఉన్నారో వాళ్ళందరినీ టికెట్స్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళని పంపించడం కూడా జరిగింది. ఇప్పుడే మన పక్కన సీట్ ఉన్నాను, సాటి మనుషులుగా మనం పరిచయం పెంచుకుంటున్నారు. ఇట్లు మీ రాజు సిరిశెట్టి అండ్ అండ్ డోరా ది ఎక్స్ప్లోరర్. ఇచ్చు ది లవ్ ఫెయిల్యూర్. కాదు, డోరా ది ఎక్స్ప్లోరర్. పేరు మారిపోద్ది ఈ రోజుతో, నీ పేరు మారిపోద్ది. గుణాబాయ్ నవ్వే వాళ్ళకి నవ్వే వాళ్ళకి అది మన తెలంగాణ మర్చిపోయాం అసలు. అందుకే ఇక్కడ కూర్చేస్తున్నాను. పంజాబ్ అనుకుంటా నాకు తెలిసి. యా ఐ నో పంజాబ్. కాదు బానే. Actually, we are vloggers. He is a YouTube vlogger. అబ్బో, Chintu Jogging. Yes. చింటూ అఫీషియల్ ఛానల్ నేమ్. Yes, yes. పేరు మర్చిపోతే ఎలాగా? Chintu official. ఎవరి వల్ల? एक्चुअली हमको हिंदी अलग मैं राजू से आता రాజు సే జాతా. जाता पूरा हिंदी से मैं बात करी तो मैं धन्यवाद करता हूँ, राजू से धन्यवाद करता हूँ. బస్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. హిందీకో తోడలో తోడ ఆత. నవ్వే వాళ్ళకి नब्बे वाली की ఇట్లు మీ గుణాబాయ్. इतने भी कोना भाई You and go. You know. Yeah. You know, bro. You know. We can play. దిగే లోపల నీకు జలగ కొడతాడు కంపల్సరీ. అండ్ నువ్వు బాగా కమ్మ కొడుతున్నాడు, అర్థం అవ్వట్లేదు. We will play, bro. You know. సెకండ్ ముక్కలు కలుపు. నీ భాగం. You know ఆడదాం. ముక్కలది. కలుపు కలుపు కలుపు, ఫాస్ట్ కలుపు. అది చేయి జారిపోతుంది. వెరీ నైస్ బ్రో, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. మనకి చదువుతో పని ఉన్నాయి. కాదు, నాకెందుకో అనుమానం వస్తుంది. ఆటో రాదు కానీ షోయింగ్ యూనో కోట్లు కొన్నాం అనిపిస్తుంది. నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎవరు చింటూ లిఫ్ట్ చేస్తాడు. ఎన్ని కార్డ్స్ వేసారు తెలుసా? 5. 5 ఓకే అదే 7 చాలా గేమ్ వచ్చి నాకు అర్థం అవుతుంది. చేసాడు కాబట్టి ఇటు నుంచి వచ్చింది. ఇక్కడ ఉన్న ఒకడికి ఆటో రాదు కానీ కార్డులో తీసుకున్నారు. ఈడికి రాదు, ఈడికి వచ్చి ఈడికి సగం సగమే. ఒకడికి ఆటో రాదు కానీ కార్డులో తీసుకున్నారే సింపుల్ గా. ఏంటి చూస్తున్నాం ఏంటి దెంగితే గ్రౌండ్ కి గేమ్ ఎవరు అవుతుంది లాస్ట్ చూడండి, వెయిట్ అండ్ సీ. ఓకే గేమ్ లా. నాదే బ్రో, ఓకే గేమ్ నాదే. గేమ్ గేమ్ గ్రేమ్ 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 నీదేనా? గ్రేమ్ గేమ్ అని ఎందుకనంటే దానికి ఒక మీనింగ్ ఉంది. ఈనో కాదు, యు నో. ఉనో. ఎల్లో 3 బ్యాకెట్ కాదు. ఈనో కాదు, యూనో. రిచ్ కిడ్స్ ఎల్లో ఆడతారు. 3 రిచ్ కిడ్. ఎల్లో 1. ఇదంతా మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు వీడియో చూస్తుండగా నవ్వుతుండగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం చేసుకోవడం. వావ్ సూపర్ లోకి. అది ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదు అనుకున్నా, నువ్వు చెప్పావు సూపర్ లోకి. కంటెంట్లో బాగా ఇరుక్కుపోయారు. ఒకసారి ఆగు. ఈ 2 కార్డులే ఉన్నాయి. సింగిల్ కార్డు యూనో అంటే ఇప్పుడు అసలు ఈ కార్డు సరదాగా చదువుకో. ఈ కార్డు ఎలా వచ్చిందో నీకు చదువుకోమని ఇచ్చాను రా. ఓర్ని 8 కార్డ్స్ తో ఆడిసాడు. హైలైట్ ఏంటంటే ఇదే. ఎలిమినేటెడ్. స్క్రాప్ అన్నిట్లోనూ దొంగట్లు ఆడేస్తారు ఇడు. మీరు ఆడిని పెట్టావు మరి. నువ్వు దొంగట్లు ఆడేస్తా వచ్చినప్పుడు చొక్కా చూపిస్తావు, పెద్ద జాబ్ చూపిస్తావు, దాని తర్వాత రెడ్ అందరినీ తప్పిస్తావు. ఏదైనా పేరుగా ఆడాలి బ్రో. నువ్వు కూడా అన్ఫేర్ ఆడుతావే. నువ్వు ఆడింది అన్ఫేర్ గేమ్ అంటావా చెప్పు. ఇంకో 2 కార్డ్స్ వస్తాయి. గేమ్ ఆడుతున్నాను మీరు. ఈ పట్టుకో అడిగి. రూల్స్ లేకుండా ఏంటిది ఇది? నీ నాన్న. ఇగో ఈ కార్డ్స్ అన్ని పాపం ఫీల్ అన్నట్టున్నారు.
మీరు ఆడేసుకొని మీరే యూని ఆడేసుకొని మీరే గేమ్ ఆడేసుకోండి. ఎందుకు మాకు ఇది? అడిగేటప్పటికి 4 గుద్దులకి ఆశిస్తాను కావాలంటే, 4 గుద్దులకి ఆశిస్తాను కావాలంటే. స్టార్టింగ్ మొన్న నేను నాందేడ్ ఎక్స్ప్రెస్ ఎక్కింది విజయవాడ మ్యారేజ్ వైజాగ్లో దిగాను, స్కూల్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఏం చేస్తారు మీరు? నేను టీచర్. టీచర్. అయితే ఏటైంది క్లాసులు చెప్తున్నారు. అయితే ఏటైంది టీచర్స్ బండి స్టార్ట్ చేయి ఆపలేదు, ఉన్నాడు స్టూడెంట్స్. విజయవాడ నుంచి. అయితే వాడు బండి స్టార్ట్ చేసే ఉంచాడు. అంకులు మా అమ్మ ఏ ప్లాట్ఫారం మీద ఉందో కనుక్కోండి, ఫోన్ ఇవ్వండి అన్నాడు. ఇచ్చారు పడు తెలుసు, ఇచ్చారు పడు తెలుసు. ఇది క్లైమాక్స్. బాయ్ టీచర్ గారు, బాయ్. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు బాబాయ్ గారు. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, చింటూ ఆఫీషియల్. పక్కనే గంట ఉంటుంది, దానికి మాత్రం కొట్టకుండా చాలా గట్టిగా బాధేయండి దాన్ని. ఓకే ఓకే ఓకే, ఏ మాత్రం సపోర్ట్ ఉంటే నోటిఫికేషన్ లోకి దడేల్మని వచ్చేస్తాయి. బ్రో వీళ్ళు ఎవరో నాకు తెలియదు బ్రో. ఇంకా పాటలతో స్టార్ట్ చేసి డ్యాన్స్తో ఎండ్ చేశాడు మా వాడు. ఇంకా చెలరేగిపోతున్నాడు పాటలేగానే. నేర్చుకోక ఈ మౌనిక సాంగ్ నేర్చుకున్నాడు కానీ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని సాగొడుతున్నాడు వీడు. కానీ ఏ మాటగా మాట పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా చితక్కొట్టేసాడు మా చానుగాడే. ఫైనల్ గా డెస్టినేషన్ కి అయితే డెస్టినేషన్ రీచ్ రాయగడ వచ్చేసాం బ్రో. సే హాయ్ టు రాయగడ. మనం రాయగడ కానీ ఫుల్ వర్షం, మామూలు వర్షం కాదు. ఫుల్ వర్షం అయితే మామూలుగా పట్టలేదు. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్గా అందరూ రెడీ అయిపోయాం. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. అక్కడ ఏం జరుగుతున్నాయో ఏం జరగబోతున్నాయో. బ్రో విషయం ఏంటంటే మనం గుడి దగ్గరే ఇప్పుడు కుకింగ్ కూడా చేసుకుంటాం అన్నమాట. అది కూడా వ్లాగ్ చేద్దాం, ఎలా వస్తుందో చూడాలి మరి. సో ఫుల్లీ ఎక్సైటెడ్. షెఫ్ లోకి చాన్ సైలెంట్గా ఉన్నాడు. మధ్యాహ్నం మాట్లాడతారు మిగతా అంతా. ఓకే, లెట్స్ గో. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ మనం టెంపుల్కి అయితే వచ్చాము. ఓకే, కొంతసేపట్లో మనం దర్శనంకి అయితే వెళ్తున్నాము. కమాన్ గైస్, పదండి. ఓడితో గుద్దేస్తున్నాం అంకుల్. పద బ్రో, చలో. ఇంకా అలా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయి మాకు కావాల్సిన పూజ సామాన్లు అవి కొనుక్కొని ఇంకా లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ మా వాళ్ళు ఏం కావాలో కొంటున్నారు. లోకి బ్రో లోపలికెట్టు. ఏవో గట్టిగానే కోరుకుంటున్నారు మా వాళ్ళు. ముడుపులు తెక్కట్టేస్తున్నారు. ఏదో గట్టిగా మొక్కుతున్నాడు. బాగట్టి మూడు ముళ్ళే
బాగానే కట్టాడు బాగానే. మొక్కు అంతా మొక్కు. గాయస్ చాలా గట్టిగా కోరుకున్నాడు ఏదో మొక్కు, మరి తీరిపోవాలని కోరుకుందాం. అంతలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా చాలా బాగా అయింది. చాలా ఫ్రీగా కూడా, చాలా ఫ్రీగా. అదే సండే వచ్చుంటే మాత్రం మామూలుగా అసలు ఖాళీ ఉండకపోదును. 4-5 hours అట్లీస్ట్ 4-5 hours పడుతును ఇఫ్ ఇట్ ఇస్ సండే. ఇప్పుడైతే కోడి కటింగ్ అయితే కోడి తెలుసు కదా, దర్శనం తర్వాత ఇంకా చికెన్ హడావిడి మామూలుగా ఉండదు. రాయగడ్ అంటే హడావిడి అంతా బ్లాగ్ లో చూడండి మీరు, ఇంకా మామూలుగా ఉండదు. నెక్స్ట్ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ వేస్తూ ఉండాలి, ఎందుకంటే మన జర్నీలో వెనక్కి తిరిగి చూసుకుంటే మెమరీసే ఉండాలి. సో ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఏదైనా ఏదో ఒకటి చిన్న ట్రిప్ బ్రోస్తోనో ఫ్రెండ్స్తోనో ఎక్కడికో దగ్గరికి. కాలేజీలో ట్రిప్లు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అంతే. సుత్తరాల సిరపడు సుత్తరాల సిరపడు. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. గెటింగ్ రెడీ. నెక్స్ట్ కుక్ లోకి ది కుక్. అమ్మ నువ్వు ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి కుక్ చేస్తావా లేదంటే ఎవరికైనా ఇస్తాం మనం? ఏమో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుదాం. నువ్వు కుక్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అదే అనుకుంటున్నాను. మనం కుక్ చేసుకొని మన చేతితో మనమే వడ్డించుకొని తింటే అదొక ఫీల్ వేరు. ఓకే అలాగే చేద్దాం. వంట స్టార్ట్ చేశారు బాయ్స్. వంట స్టార్ట్ చేశారు. బ్రో కుక్కా నువ్వు? బ్రో సూపర్ రా, బాగానే కట్ చేస్తున్నావురా. ఎక్స్పీరియన్సా? మమ్మీకి హెల్ప్ చేసా ఇంకెవరికైనా? బ్రో నిజంగా చాలా బాగా కట్ చేస్తున్నావు తెలుసా. ఇంకా లైట్ గా చిన్నగా కట్ చేస్తాడేమో అనుకున్నా. బ్రో ఎంత ప్రొఫెషనల్ బ్రో నువ్వు. పార్ట్ టైం నూడిల్స్ షాప్ లో పనిచేస్తా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏమో అయ్యి ఉండొచ్చురా. కుకింగ్కి ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాం, అదే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాం. బ్రో చూడండి అంత స్పీడ్గా కట్ చేస్తాడా. బ్రో స్టార్ట్ చేయి. వావ్ అమేజింగ్. ఇంత కళాకారులు ఉన్నావు నువ్వు. ఎక్స్పెక్టెడ్ కళాకారుడే. ప్రొఫెషనల్ చెఫ్స్ లోకి రాజు సిరిశెట్టి. ఇంకొంచెం మంట రావాలా? సరిపోయింది. కొంచెం అలా క్లోజ్అప్. ఓకే బ్రో స్పైసీ కావాలి నాకు. సెమీ గ్రేవీ కావాలా గ్రేవీ కావాలా? సెమీ గ్రేవీ. కారం ఎక్కువ కావాలా తక్కువ కావాలా? ఎక్కువ కావాలి. గుమండాలో వద్దా? అంటే వెళ్ళరా చూడు బ్రో స్మెల్ ఏంటి బ్రో, చంపీసో. కొత్త ఆడుతుందా? మామూలు కాదు బ్రో. అయితే మామూలుగా అయితే లేదు, చాలా చాలా బాగుంది బ్రో. టెంప్ట్ అయిపోతున్నాను అప్పుడే నేను. ఫైనల్ అయితే ఎలా వస్తుందో చూడండి. అవుట్పుట్ మాత్రం అదిరిపోయేలా ఉంది. 15 minutes వెయిట్ చేయండి. ఓకే బ్రో నిజంగా స్మెల్ మాత్రం మ్యాడ్ ఉంది బ్రో. చాలా బాగా వస్తుంది. ప్రొఫెషనల్ చెఫ్. మీకు ఏమైనా ఫంక్షన్లు క్యాటరింగ్లు కానీ ఏమైనా ఉంటే సంప్రదించండి. లోకి క్యాటరింగ్స్. జస్ట్ ఒక 15 minutes ఆగండి, టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందని కొంచెం టెన్షన్గా ఉన్నా, నాకు 100% టేస్ట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజు కుక్ చేశాడు కాబట్టి కన్ఫర్మ్గా అది బాగుంటుంది. ఓకే లెట్స్ వెయిట్ ఫర్ 15 minutes. చెప్పిందా కర్రీ? వావ్ అమేజింగ్. లెట్స్ టేస్ట్ చేద్దాం బ్రో. టేస్ట్ ముందు నేను టేస్ట్ చేస్తానా? లెగ్ పీస్. బా సూపర్. అబ్బా సూపర్, అమేజింగ్ బ్రో. నిజంగా చాలా బాగుంటావు. మా వైఫ్ లక్కీయా? నీ వైఫ్ నిజంగా చాలా లక్కీ. బా అబ్దుల్ కొట్టాడు చికెన్.
సో ఇప్పుడు ఇంకా అలా లంచ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోతాం. సో ఇంతవరకు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఈ కాంబినేషన్లో మీకు వీడియోలు ఇంకా కావాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో ప్రతి వీకెండ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.